ఇప్పుడు ఏమంటారు, ఆయన కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేసి, ఆ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 16, 2025 ఈ యొక్క ట్వీట్ చేసింది. ఆ డిపార్ట్మెంట్, ఆ అమెరికా సంస్థ, ఇది ఎలన్ మాస్క్ ఆధ్వర్యంలో సంస్థ. ఏమంటారు, ట్యాక్స్ పేయర్ డాలర్స్ మనీ మొత్తం $486 మిలియన్ ఎవరికి ఇస్తున్నారు చెప్పారు. కన్సార్టియం ఆఫ్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్, సిఈపిపిఎస్ అంటారండి ఈ సంస్థకి ఇస్తున్నారట. ఫిస్కల్ ఫెడరలిజం ఇన్ నేపాల్ ఎంత, $20 మిలియన్. అలాగే బంగ్లాదేశ్, స్ట్రెంథనింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇన్ బంగ్లాదేశ్, $29 మిలియన్. అలాగే బయోడైవర్సిటీ కన్వర్షన్ ఇన్ నేపాల్, $19 మిలియన్. అలాగే దీనిలో ఈ కోవలో భాగంగా $21 మిలియన్ ఫర్ ఓటర్ టర్న్ ఓవర్ ఇన్ ఇండియా. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఆధ్వర్యంలోని డాగీ సంస్థ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఈ వేరే దేశాల్లో ఓటర్, భారతదేశమే కాదు, బంగ్లాదేశ్, నేపాల్, మాల్డోవా లాంటి దేశాల్లో కూడా అమెరికా ట్యాక్స్ పేయర్స్ యొక్క సొమ్ము అక్కడికి వెళ్ళి అది ఎందుకు వెళ్తుందో, ఏం చేస్తున్నారో, అక్కడ ప్రజాస్వామ్యం ఏంటి, అక్కడ ప్రజాస్వామ్యం పరిరక్షణ మన బాధ్యత ఏంటి, అక్కడ ఓటర్, భారతదేశంలో ఓటర్ టర్న్ ఓవర్ పెంచడానికి మన డబ్బులు ఇవ్వటం ఏంటి, మనకు ఒకటే టర్న్ అవుతే ఇక్కడ బాగోలేదు, అదేదో ఇక్కడ చేయాలి కదా, భారతదేశానికి ఇచ్చేది ఏంటి అంటే, గత 5 రోజులుగా వరుసగా ఆయన మాట్లాడతారు డొనాల్డ్ ట్రంప్ గారు. అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నారు, మొన్న కూడా చెప్తున్నారు ఏంటంటే, ట్రయింగ్ టు గెట్ సంబడి ఎల్స్ ఎలక్టెడ్, వేరే వాళ్ళని ఎక్కడ అంటే జో బైడెన్ ట్రయింగ్ టు ఎలక్ట్ సంబడి ఎల్స్, వీ హావ్ టు టెల్ ఇండియన్ గవర్నమెంట్ అంటున్నారు. అలాగే ఇది ఎందుకు వెళ్తుందో దేనికి వెళ్తుందో తెలియదు కాబట్టి ఇది కిక్ బ్యాక్స్ అంటున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన, ఇక్కడ ఎలక్టోరల్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా నాకు కనపడుతుంది. ఆ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఆ ఫిబ్రవరి 16వ తారీఖు ట్వీట్ వస్తే, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆర్టికల్ 21వ తారీఖు ప్రింట్ చేశారు. 21వ తారీఖు 21 ఫిబ్రవరి 2025. వీళ్ళేమంటారంటే, అబ్బాయి పొరపాటు పడ్డారు, ఇది $21 మిలియన్ భారతదేశానికి కాదు, 21 మిలియన్ ఫర్ బంగ్లాదేశ్ కి, భారతదేశానికి కాదు అని చెప్పి వీళ్ళు రాస్తారు. ఓ పక్కన ఇక్కడ ట్వీట్ లో ఏమో చాలా స్పష్టంగా $29 మిలియన్ ఏమో బంగ్లాదేశ్ ఇక్కడ రాశారు, 29 మిలియన్ బంగ్లాదేశ్, 21 ఏమో భారతదేశానికి. అంటే వాస్తవాలు కూడా మనకి కళ్ళ ముందు కనపడే వాటిని కూడా అదేదో కనికట్టు కట్టే విధంగా, అదే ఇది కాదు మసిపూసి వాళ్ళే ఖాళీ చేసే విధంగా కొంతమంది పత్రికలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుగుతున్నట్టు ఆయన చెప్పింది బంగ్లాదేశ్ గురించి, మన దేశం గురించి కాదు అని చెప్పి వక్రీకరించి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దొంగలు బయటపడతారు ఒక్కరు. సో దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలి.